హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చపాతీలు డిన్నర్కి చేశానండి. చూసారుగా, ఈ చపాతీలు మామూలు పిండి కాదండి, మల్టీగ్రెయిన్ ఆటాతో చేసుకున్నాను. మల్టీగ్రెయిన్ ఆటాని అప్పటికప్పుడు కలుపుకున్నా కూడా చపాతీలు సాఫ్ట్గా పూరిల్లాగా ఉబ్బి వస్తాయండి. ఒకసారి ఈ టిప్ ఫాలో అవ్వండి. ముందుగా పిండిని జల్లించుకొని కొద్దిగా పొడి పిండిని తీసుకోవాలండి చపాతీలు చేయటానికి. ఇదేనండి టిప్పు. వేడి వేడి నీళ్లు కనుక మనం చపాతీ పిండిలో కలుపుకొని చపాతీలు కనుక చేసుకుంటే చపాతీ పిండి నానకుండానే చపాతీలు కూడా సాఫ్ట్గా వస్తాయండి. ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇలా చేయి పెట్టకుండా గరిటెతోనే పిండిని మొత్తం కలుపుకోవాలండి. తర్వాత ఒక పక్కకు అదుముకోవాలి పిండి మొత్తం. ఇలా చేసుకోవటం వల్ల ఆ వేడి నీళ్ళ వేడికి పిండి కూడా చక్కగా నానిద్ది. తర్వాత ఒక 2 నిమిషాలు చల్లారినాక నీళ్లు చాలకపోతే గోరెచ్చటి నీళ్లు వాడుకోవాలండి. పిండిని చపాతీ పిండిలాగే ఇంకా కొద్దిగా కలుపుకోవచ్చు, లేదంటే మొత్తం కలపొచ్చండి. ఇలా 1 బై 1 ఎన్ని చపాతీలు కావాలో అన్నీ చేసుకుంటే చక్కగా సాఫ్ట్గా మృదువుగా తినడానికి ఎంతో రుచిగా కూడా ఉంటాయండి ఇవి. చూసారుగా చపాతీ ఎలా చక్కగా ఉబ్బిందో. ఇలా పుల్కాలు చేసుకున్నానండి నేను. కొన్ని ఆయిల్ వేసుకొని చపాతీలాగా చేసుకున్నానండి. ఈ చపాతీలు పప్పులో కానీ ఏ కూరలో అయినా చాలా రుచిగా ఉంటాయండి. అచ్చంగా గోధుమల పిండితోనే కాకుండా ఇలా మల్టీగ్రెయిన్ ఆటా తినండి, చాలా మంచిది ఆరోగ్యానికి. ఇలా పుల్కాల్లాగా కాల్చుకున్నానండి కొన్ని. అప్పటికప్పుడు చేసినా కూడా ఎంతో బాగుంటాయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారుగా, దాల్ను టమాటా చట్నీ అండి సర్వ్ చేశాను. సూపర్గా కుదిరినాయి. మీరు కూడా ట్రై చేయండి.